ఎవరి కోసం కొంటే నాకెందుకు? What a beautiful saree. Such a beautiful saree. పిచ్చిదానా? పీచు మిఠాయి కవర్లో ఏముందో చూసేదాకా ఊరుకోదన్నమాట. దొరికేశా. నా రూమ్లోకి ఎవరో వచ్చారు, అది వితౌట్ మై పర్మిషన్. వాళ్ళంతట వాళ్ళు బయటకు వస్తే మంచిది. ఒకవేళ లేకపోతే ఏం చేస్తాడు? రాకపోతే ఏమైంది? నేను నా రూమ్లో చాలా ఫ్రీగా ఉంటాను. వినపడిందా? చాలా ఫ్రీగా. ఏం చేస్తాడు? నేను 3 లెక్క పెట్టే లోపల బయటికి రావాలి. 1 2 నిజంగా మొత్తం తీసేస్తాడు ఏంటి? అమ్మో. 3 అనేస్తున్నా. 3. స్టాప్ స్టాప్. శ్యామ్, నువ్వా? నా రూమ్లో నీకేంటి పని? విల్ యూ ఆన్సర్ మై క్వశ్చన్? నేనేమి కావాలని, అదే వాంటెడ్లీ రాలేదు. ఓ, నువ్వేం కావాలని రాలేదా? చిన్నత్త పంపిస్తే వచ్చాను. అవునా? ఎస్, చిన్నత్త ఈస్ కాలింగ్ యూ అని చెప్పడానికి వచ్చాను. ఆహా, ఓకే. మరి దొంగలా అక్కడ దాక్కోవడం దేనికమ్మా? దొంగ ఏంటి దొంగ? ఐఎమ్ నాట్ అ థీఫ్. దొంగంటే దొంగని కాదమ్మా, పిలవటానికి వచ్చిన దానివి దొంగలాగా చాటుగా దాక్కోవటం దేనికా అని. అంటే అది వాష్రూమ్ లో నుంచి నువ్వు ఏ గెటప్ లో వస్తావునని ఆ గెటప్ చూడలేక. ఐ సీ. దట్స్ ద ట్రూత్. బై.
మరి ఆ గిఫ్ట్ ప్యాక్ ఎందుకు ఓపెన్ చేసావు? బాక్స్లో నుంచి చీర బయటకు ఎందుకు తీసావు? నేనేం తీయలేదు. తీయలేదా? నో. నీకేం తెలియదు. చీరని బాక్స్లో నుంచి నువ్వు బయటకు తీయలేదు. తీయలేదు. హరీషో, ఏంటి నువ్వు అసలు? ఆ శారీతో నాకే అవసరం? నేను తీయలేదని చెప్తుంటే ఇంకెన్నిసార్లు అడుగుతావు? మరి గిఫ్ట్ ప్యాక్ ఎవరు చించారబ్బా? నన్ను అడిగితే ఐ డోంట్ నో. యు డోంట్ నో? నో నో నో. ఏయ్, హలో, మరిది శారీకి ఎందుకుంది? ఏమో. హలో, దిస్ ఈజ్ యువర్ ఇయర్ రింగ్. ఇప్పటికైనా ఒప్పుకుంటావా? Can I ask you a question? ఆస్క్. ఈ సారీ ఎవరి కోసం పర్చేస్ చేసావ్? ఎవరికి ఇవ్వాలని? ఎందుకు అడుగుతున్నావు? నేను ఒక క్వశ్చన్ అడిగితే నువ్వు మళ్ళీ క్వశ్చన్ చేస్తావేంటి? కమ్ ఆన్, టెల్ మీ, ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనేం చేశాను? ఈ సారీ కొనడంలో నీ ఉద్దేశం ఏంటి? ఇది మరీ బాగుంది, నాకు చీర నచ్చింది, కొన్నాను. దానిలో ఏముంది? అదే, ఎవరి కోసం కొన్నావు అది చెప్తేనే కదా రాంగో రైటో తేలేది. కమ్ ఆన్, టెల్ మీ, ఈ సారీ ఎవరి కోసం కొన్నావు? నువ్వేమనుకుంటున్నావు? వాట్? ఎవరి కోసం కొన్నాను అనుకుంటున్నావు? నాకెలా తెలుస్తుంది? బాగా ఆలోచిస్తేనే తెలుస్తుంది. నా కోసం? నువ్వు నా కోసమే కొన్నావు. అవును. నువ్వు నాకు సారీ కొనడం ఏంటి? అంటే నేను అడిగానా? అడిగితే కొనిచ్చేవాళ్ళు అయిన వాళ్ళు, అడగకుండా కొనిచ్చేవాళ్ళు అభిమానం ఉన్నవాళ్ళు. నా మీద నీకున్న కోపం పోయి నన్ను అర్థం చేసుకున్నాక, ఐ మీన్ నీ మైండ్ సెట్ మారాక, అప్పుడు నా చేతులతోనే నీకు ఈ శారీ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. ఈలోపు చూసేసావు. ఇప్పటికైనా ఒప్పుకుంటావా? నువ్వు నా రూమ్లోకి వచ్చింది ఆ కవర్లో ఏముందో చూడాలని. తీసి చూస్తున్న టైంలో నేను వస్తున్నానని హడావుడిగా చీర బెడ్ మీద పడేసి వెళ్ళి దాక్కున్నావు. నువ్వు తప్పించుకోవాలని చూసినా ఇలా నిన్ను ఇయర్ రింగ్ బుక్ చేసింది. హే శామ్, ఐఎమ్ జస్ట్ జోకింగ్, డోంట్ టేక్ ఇట్ యాజ్ సీరియస్. ఈ విషయంలో నేనేమి తప్పుగా అనుకోవటం లేదు, అనుకోను కూడా. నిన్ను హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ సారీ. ట్రిక్స్ ప్లే చేయొద్దు. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు. ఇలా చీప్ ట్రిక్స్ కి పడిపోయేది కాదు శామ్. శామ్, నేను చెప్పేది విను. అవసరం లేదు. నా కోసం ఏమీ కొనొద్దు, ఓకే? నువ్వు ఇలా చేస్తే నా మనసు అస్సలే మారదు. దట్స్ ఇట్. హే శామ్, హే, ఇప్పుడు నేనేమన్నానని తను అలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది.
ఈ ఆడవాడు ఎప్పుడు ఏ క్షణం ఎలా ఉంటారో అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఛ! అమెరికా కోడలు వెళ్ళి చాలాసేపు అయింది. కొడుకు కోడలు ఇద్దరు కూలైపోయారనుకుంటా. వాళ్ళ అన్యోన్యత చూసి, సంతోషాన్ని చూసి ఎన్ని రోజులైందో. పైకెళ్ళి ఒక్కసారి చూద్దాం. అమ్మ శామ్, ఏమైందమ్మా? ఏం లేదు చిన్నత్త. అమ్మ శామ్, శామ్, ఏమై ఉంటుంది? శామ్, వెళ్ళి అడుగుదాం. ఇది కరెక్ట్ టైం కాదు. ఇది ఇలాగే వదిలేస్తే చిలికి చిలికి గాలివాన అయ్యేలా ఉంది. వెంటనే ఈ విషయం ఏదో ఒకటి తేల్చేయాలి. కానీ ఏం చేయాలి? వెంటనే శామ్ సూర్యల విషయం అత్తయ్య గారితో మాట్లాడేయాలి. కానీ ఇప్పుడు కాదు. అందరి భోజనాలు అయ్యాక ఆవిడ ప్రశాంతంగా ఒంటరిగా ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళి ఈ విషయం మాట్లాడితే బాగుంటుంది. ఈవిడ కారుందిగా అక్క, వెనకాల వచ్చేస్తుంది. ఏంటమ్మా అంటూ. అత్తయ్య గారు, ఏంటమ్మా అందరూ భోంచేశారా? అయ్యే, మీతో కాస్త మాట్లాడాలి. చెప్పు. అది శామ్ వాళ్ళ అమ్మ నాన్నలతో మనం ఒకసారి మాట్లాడాలి అత్తయ్య గారు. అదే సూర్య శామ్ల పెళ్లి గురించి. అది కూడా మీరు కూడా ఒప్పుకుంటేనే. వాళ్ళిద్దరూ ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడితే నాకేం అభ్యంతరం ఉంటుందమ్మా? మీరు ఈ మాట అన్నారు, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళతో ఒకసారి మాట్లాడి ఒక మాట అనుకున్నాం అనుకోండి, నిశ్చితార్థం చేసేయచ్చు. ఏమంటారు మీరు? మంచిది. సూర్యకి శామ్కి నిశ్చితార్థం అయితే నాకిక నిశ్చింతగా ఉంటుంది. కాబట్టి అమ్మా, వద్దమ్మా. ఏంట్రా సూర్య, ఏంటి నువ్వనేది? నువ్వు నాన్నమ్మకి చెప్తున్నాను నిశ్చితార్థం వద్దు అంటున్నాను. అదేంట్రా? నీకు శామ్కి పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా. మీరనుకుంటే సరిపోతుందా? ఇంకెవరు అనుకోవాలి? నానమ్మ కూడా అలాగే అన్నారు. అమ్మా, పెళ్లి అనేది ఇద్దరు మనుషుల మధ్య జరిగేది అనుకుంటే పొరపాటు. రెండు మనసులు కలవాలి. అసలు నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావడం లేదురా. నువ్వు, నానమ్మ, నేను మనం అనుకుంటే కాదమ్మా. శ్యామ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి. రే, తనకి నువ్వంటే చాలా ఇష్టం రా. తను నిన్ను ప్రేమిస్తోంది. అలా అని నీతో చెప్పిందా? లేదు, తను నీ వెనకే తిరుగుతుందంటే అర్థం అదే కదా. లేదమ్మా. అది కాదురా. అమ్మా, తనంతట తాను నన్ను ఇష్టపడుతున్నట్టు చెప్పాలి. సరే,
సూర్య అంటే నీకిష్టమేనా అని పెళ్లి చేసుకుంటావా అని అడుగుదాం. అది కరెక్ట్ కాదమ్మా. తనకు తానుగా నన్ను ఇష్టపడుతున్నట్టు చెప్పాలి. రే, ఆడపిల్లరా తను, ఎలా చెప్తుంది? తను ఆడపిల్లే, కానీ చిన్నపిల్ల కాదుగా. తను చదువుకుంది, అమెరికాలో పుట్టి పెరిగింది. ఏది మంచో ఏది చెడో అనేది తనకు బాగా తెలుసు. అంతేకాదు, తన లైఫ్ ఏంటి, తను ఏ విధంగా పెళ్లి చేసుకోవాలి, ఎలాంటి మనిషిని పెళ్లి చేసుకోవాలి అనే దాని గురించి తనకి ఓ ఆలోచన, అవగాహన ఉండి తీరుతుంది. కాబట్టి తను పాజిటివ్గా ముందుకొస్తే తప్ప ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, ఎవరితోనూ మాట్లాడొద్దు. నానమ్మా, నా ఆలోచన తప్పైతే నన్ను క్షమించు. సూర్య! అత్తయ్య గారు ఏంటిది? వాడు అలా మాట్లాడి వెళ్తుంటే మీరు ఒక్క మాట కూడా మాట్లాడండి. వాడికి మీరు చెప్తే. చూడమ్మా జయంతి, వాడు చెప్పింది నిజమే కదా. మీరు కూడా. నేను కాదు, సూర్య ఆలోచన కరెక్ట్ అని ఎవరైనా అంటారు. అది కాదు అత్తయ్య గారు. జయంతి, ఎవరినో చూపించి వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి అనుకోవడం మా తరంలో జరిగేది. ఈ తరం పిల్లలు అలా లేరు. పూర్తిగా మనసుకు నచ్చేంత వరకు ఆ పని చేయరు. అలాగని వాళ్ళకేదో పొగరనో, పెద్దలంటే గౌరవం లేదని అనుకోవడం అవివేకం. 100 ఏళ్ల పాటు జీవన ప్రయాణం కలిసి చేయాల్సింది వాళ్ళు. ఈ నిర్ణయం వాళ్ళకే వదిలేయాలి. ఏమో అత్తయ్య గారు, మీరు ఒక్క మాట మాట్లాడుంటే బాగుండేది. జయంతి, వాళ్ళిద్దరూ కలిస్తే చాలని నువ్వు ఆలోచిస్తున్నావు. వ్యక్తిత్వాలు పూర్తిగా కలవాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. తనకి నువ్వంటే చాలా ఇష్టం రా. తను నిన్ను ప్రేమిస్తోంది. హలో. హలో. హలో సూర్య. అక్క, పద్మవదన, ఎలా ఉన్నారు మీరంతా? అందరూ బాగున్నారు. నువ్వు శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు? నువ్వు అక్కడ బాగా అడ్జస్ట్ అవుతున్నావా? ప్రయత్నిస్తున్నాను. నా గురించి సరే గాని సాముద్రి ఎలా ఉంది? అలానే ఉంది. అంటే ఇంకా కోపంగానా? అదంత తేలిగ్గా పోయేలా లేదు. మరి నువ్వు కోపం పోగొట్టడానికి ట్రై చేస్తున్నావా లేదా? తప్పదు కదా, ట్రై చేస్తూనే ఉన్నా. గుడ్, ఆపకు. ఆ ప్రశ్నే లేదు. ఆ కోపం పోయే వరకు ట్రై 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 చేస్తూనే ఉంటాను. తనేం చేస్తుంది ఇప్పుడు? కారాలు మిరియాలు నూరుతుంది. వంటగదిలోనా? కోపంలో ఉన్న వాళ్ళకి వంటగదితో పనే ఉంది. కారాలు మిరియాలు ఎక్కడైనా నూరుతారు.
ఏంటి సూర్య, నీ మాటల్ని బట్టి చూస్తుంటే సాముదిన నీ పక్కనే ఉన్నట్టుంది. అర్థం చేసుకుంటే చాలక్క. తనకు ఫోన్ ఇస్తావా? మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడితే మాటలు మంటల్లా తగులుతాయి.